హలో హాయ్. ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ కర్రీ. నేను చేసి చూపిస్తా, మీరు వీడియో చూసి తినండి, ఓకేనా? నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, ట్రై చేస్తున్నా, ఒకసారి చూడండి. నేను మటన్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తాను, లేకపోతే కొంచెం స్మెల్ వస్తుంది కదా, అందుకోసమని. ఇవాళ మీ ఇంట్లో ఏం స్పెషల్స్, ఏం వండుకున్నారు? మీరు ఎలా మటన్ చేస్తారు కామెంట్ చేయండి. నేను చేసిన మటన్ ఎలా ఉందో కూడా చెప్పండి లాస్ట్లో. హోల్ గరం మసాలా ఉంటాయి కదా, అన్ని స్పైసెస్ అది వేడిందా, అన్ని స్పైసెస్ వేసేసా. స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యాక ఇలా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఫస్ట్ వేసి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలి. నాకు ఫస్ట్ వీడియో అండి కుకింగ్లో, అది ఎలా వస్తుందో ఏంటో తెలియదు. డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలిపితే ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. నేను మటన్ కర్రీ కుక్కర్లో చేస్తానండి. కుక్కర్లో చేస్తే చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది టేస్ట్. అలా డైరెక్ట్ ఉడకబెట్టామంటే గ్యాస్ వేస్ట్, టైం వేస్ట్. ఇట్లయితే తొందరగా అయిపోతుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. నాకు ఇష్టం ఇలా వేయడం, అందుకోసమనే వేస్తాను. అండ్ 2 బిర్యానీ లీవ్స్, ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్. నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేస్తాను. అల్లం టేస్ట్ బాగుంటుంది, అంటే మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అల్లం కంటే ఇట్లా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందుకోసమని నేను అప్పటికప్పుడు వేస్తాను. 1.5 స్పూన్ అల్లం పేస్ట్. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోయి బాగా ఫ్రై అయిన తర్వాత
పసుపు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేయాలి. ఈ మటన్లో 2 నలుబొక్కలు ఉంటాయి, నాకు చాలా ఇష్టం. ఒకటి వచ్చింది అనుకోండి, నేను ఇంకా మా ఆయనకి ఇవ్వను, నేనే తినేస్తాను. అందుకోసం మా ఆయన 2 తీసుకొస్తాను. ఫ్రెష్ మటన్ అండి, ఇక్కడ మా దగ్గర ఒక అతను ఇస్తాడు, చాలా బాగుంటుంది. అన్ని చోట్ల మటన్ ఎందుకు బాగుండదు, నచ్చదు నాకు ఎందుకు. మా దగ్గర అయితే చాలా బాగుంటాయి, ఇక్కడ ఒక షాప్లోనే ఉంటుంది. ఇట్లా బాగా ఒకసారి కలియబెట్టుకొని కాసేపు ఇలా మూత పెట్టేసేయాలి, ఒక 2 minutes. ఒక 2 minutes తర్వాత ఇట్లా మటన్లో ఉన్న వాటర్ అంతా ఇట్లా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 minutes ఉంచాక ఒక 4 నిమిషాల తర్వాత ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇందులో నుండి. ఈ టైంలో త్రీ స్పూన్స్ కారం వేయాలి. అంటే మీరు తినే కంటెంట్ పట్టుకొని వేసుకోండి. మా కారం కొంచెం కారం తక్కువ ఉంటుంది, అందుకోసమని నేను 3 స్పూన్స్ వేస్తున్నా. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి చూసుకొని. తర్వాత చిన్నగా చాప్ చేసిన ఒక టమాటో. మటన్లో టమాటో వేస్తే మనకి కొంచెం ఎక్కువగా నీసు స్మెల్ వస్తుంది కదా, అట్లా రాకుండా టేస్ట్ బాగుంటుంది తినడానికి. మా ఆయనకి చాలా ఇష్టం, అందుకోసమని వేసాను. ఆప్షనల్, మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. లైక్ దిస్. ఇట్లా ఒక 2 minutes కొన్ని ఉప్పు కారం పట్టేలాగా సెట్ అయ్యాక మళ్ళీ చూపిస్తా. చూడండి ఎలా ఉంది, బాగుందా? ఒక 2 minutes అయ్యాక ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చి టమాటా మగ్గిపోయి ఉంటుంది మొత్తం. ఈ టైంలో ఒక గ్లాస్ వాటర్ వేసి అంటే క్లోజింగ్ మూత పెట్టేసి జస్ట్ 1 విజిల్ అంతే. ఒక్క విజిల్ వచ్చిందంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే, ఒక విజిల్ వచ్చేసింది, అయిపోయింది, మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ. నేను ఇంత సూప్ లాగా ఎందుకు పెట్టానంటే ఇవాళ మా ఇంట్లో బగారా రైస్ చేస్తున్నాను.
బగార్లోకి మరీ కొంచెమైనా సూప్ లేకుంటే బాగుండదు కదా, అందుకని ఇట్లా కొంచెం పెట్టాను. ఇంకొక 5 minutes ఉడికిపిస్తే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసేసి దింపేస్తే అయిపోతుంది. అవును లోడి మర్చిపోయాను. వన్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ అండ్ 1.5 1.5 మీట్ మసాలా. వేరే వేసి కలిపేసి ఒక 2 నిమిషాలు వదిలేస్తే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మటన్ రెడీ అయిపోయిందండి. ఇంకా అందరూ వచ్చేయండి, తినేద్దాం. సండే స్పెషల్. మీ ఇంట్లో కూడా ఏం స్పెషల్ కామెంట్ చేయండి. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఫినిష్. మటన్ కర్రీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.